మీ అందరికీ శుభాది వందనాలు అందజేయుచున్నాను. ఉదయకాలములో ఈ దినం ప్రభువును మనం ఆరాధించబోతున్నాం. భూలోకమంతటా కూడా గుడ్ ఫ్రైడేని ఆచరిస్తున్న ఈ వేళలో ఆత్మీయులైన మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించుటకు ఆయన సన్నిధిలో మనం సమకూర్చబడి ఉన్నాం. ఇది నా ధ్యానము కొరకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అందరం కలిసి దైవ గ్రంథం ఉన్నవారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం అందరం కలిసి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన. దయగల తండ్రి యేసు ప్రభు నామములో మీకు స్తోత్రములు. ఈరోజు కొరకై మీ దయ కొరకై ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మా జీవితంలో మీరు చేసిన అనేకమైన మేలు ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు. ఆకాశ నా సింహాసనం, భూమి నా పాదపీఠమని చెప్పిన ఉన్నతమైన తండ్రి మీకు స్తోత్రములు. ఈ భూమి మీద మీ పాదపీఠమైన మనుషులనైన మమ్మలను ప్రేమించి ఈ భూలోకానికి అరుదించి మా కొరకై మీ రుధిరంబు కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తండ్రి మీకు స్తోత్రములు. అలాగూ మమ్మల్ని మీ ప్రజలకు ఆకర్షించి మీ సంగమను శరీరమును సంగములో మమ్మల్ని సమకూర్చారు తండ్రి. మమ్మలను సమకూర్చి మీ శిరస్సు నుండి మాకు అనుగ్రహించిన పరసంబంధమైన మేలు ఆశీర్వాదముల కొరకు మీకు స్తోత్రములు. ఈ దినం భూలోకమంతటా గుడ్ ఫ్రైడేని శుభ శుక్రవారం అని ఆచరిస్తున్న ఈ వేళలో మీ ప్రజలంగా మీ నామములో ఇక్కడ మీ మందిరంలో బేర్షబాలో కూడి రాగలుగుటకు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రములు. ప్రభా, పాడిన పాటలను బట్టి వచ్చిన మీ ప్రజలను బట్టి మీకు స్తోత్రములు. ఇంకెవరైతే రావాలని ఆశ కలిగి ఉన్నారో వారందరినీ కూడా నడిపించుము, సహాయపడు. దయల తండ్రి, మీ వాక్య భాగములను మాకు అనుగ్రహించు. పరలోక ఎడతెగని సింహాసనములో నుండి మీ స్వరాన్ని వినిపించు. అలాగూ తండ్రి, మీ మాటలను మేము విని గ్రహించిన వారంగా ఆత్మతో సత్యముతో ఆరాధించి ప్రభా మిమ్మల్ని హెచ్చించి పూజించి గణపరిచి ప్రభా మీకే మా స్తుతులు అర్పించడానికి సహాయపడు. నన్ను మమ్మల్ని పురికొల్పము, నిష్ప్రయోజకుడకు దాసుడను కడిగి పవిత్రపరచము. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను తెచ్చుకొనిచున్నాను. ప్రభా, మీరు లేనిది నేను ఏమీ చేయలేను, వట్టివాడిని నొప్పుకొనిచున్నాను. మీ ఆత్మ అభిషేకం నా మీద ఉంచు. నిర్గమాకాండం 4:12, జకర్యా 4:6, మత్తయి 10:20, లూకా 12:12, యోహాను 3:34 మీ వాగ్దానాలన్నీ చేతబట్టుకొని మీ వైపే చూస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని మీ కరుణా హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పగించి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుతుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ దినం భూలోకమంతటా ప్రపంచములో ప్రజలందరూ కూడా, క్రైస్తవ ప్రజలందరూ కూడా శుభ శుక్రవారం యేసు ప్రభువారు సిలువేయబడిన దినమని వారు ఎంతగానో దుఃఖముతో అందరూ కూడా కనీసం 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు దేవుని మందిరంలో గడపాలని ఎంతగానో ఆశ కలిగి ఆయా స్థలాల్లో ఉన్నవారు ఆయా మందిరాలకు వెళుతూ ఉన్నారు. ఈ దినమును చాలా ప్రత్యేకమైన దినముగా భావిస్తున్నారు. ఈ దినం మనందరికి కూడా ప్రత్యేకమైన దినమే. దేని బట్టి ప్రత్యేకమైన దినము అంటే యేసు ప్రభువారు ఈ భూలోకము కరుదించి మన అందరి పక్షమున, మన అందరి కొరకై, లేక మన అందరికి బదులుగా ఆయనే సిలువేయబడుతూ వచ్చాడు. ఇది సత్యం.
బైబిల్ గ్రంథం అనేది దేవుని మాటలు, దేవుడు రాయించిన మాటలు. 1600 సంవత్సర కాలములో వేవేరు స్థలములో ఉన్న 40 మంది భక్తుల చేత దేవుడు రాయించిన మాటలు. దైవ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట, ప్రతి సందర్భం అవి వాస్తవం, సత్యం. నేటికి యేసు ప్రభువారు సంచరించిన ప్రదేశం భూమి మీద ఉంది. యేసు ప్రభువారు సిలువైబడిన ప్రదేశం భూమి మీద ఇజ్రాయెల్ దేశంలో మనం చూడగలం. కనుక బైబిల్లో రాయబడిన ఈ సందర్భం లేక బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా సత్యం. కనుక ఏది కూడా మానవుని యొక్క ఊహన బట్టో లేక మానవుని యొక్క ఆలోచన బట్టో రాయబడినదైతే కాదు. ఇది దేవుని మాటలు, దేవుడు పలికించిన మాటలు, దేవుడు మానవుని కొరకై రాయించిన మాటలు. ఇటువంటి గ్రంథములో నుండి యేసు ప్రభువారు యొక్క శిలువ మరణమును గురించి రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు మనం చదివిన ఈ భాగములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. శిలువను గురించిన వార్త. ఈ భూలోకంలో ఈ దినము ప్రతి దేవుని మందిరములో శిలువ గురించైన ధ్యానాలు ధ్యానిస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా యేసు ప్రభువారు ఎలాగూ శిలువను సహించాడు, లేక ఎలా శ్రమ పొందాడు, శిలువలో పలికిన మాటలేంటి అని ఆయా సందర్భాలు ధ్యానిస్తూ ఉన్న వేళ ఇప్పుడు మనం ఆరాధన కొరకై ఈ శిలువ ధ్యానమును, ఈ దిన ధ్యానము కొరకై కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. ఈ భాగములో శిలువను గురించిన వార్త. యేసు ప్రభువారి యొక్క శిలువ అనేది, శిలువ చుట్టూ జరిగిన అనేక సందర్భాలు, కొన్ని సందర్భాలు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆ సందర్భాలని ఈ దినం చాలా సంగతులు ఉన్నాయి. అయితే కొన్ని మాటలే మనం ధ్యానం చేస్తాం. ఆరాధన కొరకు ఒక తలంపు. మొదటి తలంపు ఏంటంటే శిలువకు తప్పించుకున్న వ్యక్తి. బైబిల్ గ్రంథములో శిలువకు తప్పించుకున్న వ్యక్తి కనబడుతున్నాడు. బైబిల్ గ్రంథములో శిలువను మోసిన వ్యక్తి కనబడుతున్నాడు. బైబిల్ గ్రంథములో శిలువను అనగా శిలువలో వేలాడుతున్న యేసు ప్రభువారిని చూచిన వ్యక్తి కనబడుతున్నాడు. బైబిల్ గ్రంథములో శిలువ యొద్ద నిలిచిన వ్యక్తి కనబడుతున్నాడు. ఇలాగూ శిలువ చుట్టూ అనేకమైన సంగతులు దైవ గ్రంథములో రాయబడుతూ వచ్చాయి. ఈ మొదటి తలంపును ఆరాధన కొరకై మనం ధ్యానం చేస్తాం. అందరం కలిసి లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం, 23వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 18వ వచనం తర్వాత 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. 25వ వచనం అందరం కలిసి. వారు ఆయన తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి 20 కాగా వారు అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడిన వారిని వారు అడిగినట్టు విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. ఇక్కడ బరబ్బాను గురించి రాయబడిన సందర్భం. ఈ బరబ్బా ఎవరు? కొన్ని మాటలు ఈ సువార్తలలో బరబ్బాను గురించి రాయబడుతూ వచ్చింది. బరబ్బా ఎలాంటి వాడు ఈ సువార్తలలో ఆయన గురించి కొన్ని మాటలు వివరించబడుతూ వచ్చింది. ఈ బరబ్బా శిలువకు పాత్రుడే, ఈ బరబ్బా శిక్షకు పాత్రుడే, ఈ బరబ్బా మరణానికి పాత్రుడే. అయితే విడిపించబడుతూ వచ్చాడు, విడుదల పొందుతూ వచ్చాడు. ఈ బరబ్బా విడుదల పొందటానికి, విడిపించబడటానికి, శిక్ష నుండి తప్పించబడటానికి కారణం ఎవరు అంటే యేసు ప్రభువారే. యేసు ప్రభువారు అప్పగించబడుతూ వచ్చాడు.
కనుక ఆనాడు ఉన్న యూదులు అందరూ కూడా మరి అనేకులు మాకు బరబ్బాను విడుదల చేయమని కోరుకుంటూ వచ్చారు. యేసు ప్రభువారిని సిలువేయమని కేక వేస్తూ వచ్చారు. కనుక వారు బరబ్బాను కోరుకుంటూ వచ్చారు. ఈ బరబ్బా మంచి వ్యక్తి అయితే కాదు, మనం ఎరుగుదుము. ఈ బరబ్బా ఎంతో ఘోరమైన వ్యక్తి. అయితే సిలువకే పాత్రుడు, మరణానికే పాత్రుడు, శిక్షకే పాత్రుడు. అయితే యేసు ప్రభువారు అప్పగించబడుట ద్వారా, యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడుట ద్వారా ఈ బరబ్బా విడుదల పొందుతూ వచ్చాడు. ఈ బరబ్బాను గురించి దైవ గ్రంథములో కొన్ని మాటలు రాయబడుతూ వచ్చింది. రండి, మత్తయి సువార్త అందరం కలిసి మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 16వ వచనం, మత్తయి సువార్త 27:16. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. ఈ బరబ్బాను గురించి రాయబడిన మాటను మనం గమనిస్తే, ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. బరబ్బా అంటే ఆ కాలంలో చాలా ప్రసిద్ధి చెందిన ఖైదీగా కనబడుతూ వచ్చాడు. అందరూ ఎరిగిన వ్యక్తి. మన భారతదేశంలో కూడా అలాంటి వారు ఉండవచ్చు. ప్రపంచ దేశాల్లో మరి ప్రసిద్ధి చెందిన ఖైదీలు కూడా కనబడుతున్నారు, అందరూ ఎరిగిన వారు. అయితే ఆ దినాల్లో ఈ బరబ్బా ఎలాంటి వాడు అంటే, ఆ దినాల్లో ప్రసిద్ధి చెందిన ఖైదీగా కనబడుతున్నాడు. కనుక అందరూ ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు. అందరూ ఎరిగినారు అతన్ని. అతడు ఎంతటి ఘోరమైన వాడో దాదాపుగా అందరూ ఎరిగిన వారు కనుక అతడు ప్రసిద్ధి చెందిన ఖైదీగా కనబడుతూ ఉన్నాడు. కనుకనే అలాంటి బరబ్బా విడుదల పొందుతూ వచ్చాడు. అలాంటి బరబ్బా సిలువ నుండి తప్పించుకుంటూ వచ్చాడు. అలాంటి బరబ్బా శిక్షకు, మరణానికి పాత్రుడైన ఈ ప్రసిద్ధుడైన ఖైదీ, చెరసాల్లో ఉంచబడిన ఈ ఖైదీ విడిపించబడుతూ వచ్చాడు. ప్రజలందరూ కూడా మాకు బరబ్బాను కావాలని కోరుకుంటూ వచ్చారు. కనుకనే ప్రజల యొక్క ఒత్తిడిని బట్టి పిలాతు యేసు ప్రభువారిని కొరడాలతో కొట్టి సిలువకు అప్పగించి ఈ బరబ్బాను విడిపిస్తూ వచ్చాడు. ప్రసిద్ధుడైన ఈ ఖైదీ అయిన బరబ్బాను విడిపించబడుతూ వచ్చాడు. కనుక మొదటగా మనం గమనిస్తే ఈ బరబ్బా ఎలాంటి వాడంటే చెరసాల్లో ఉన్నవాడు, ప్రసిద్ధుడైన ఖైదీగా చెరసాల్లో ఉన్నవాడుగా కనబడుతున్నాడు. ఒక జైల్లో ఉన్న వ్యక్తి ఎంతమాత్రం మంచి వ్యక్తి కాదు, అందులో ప్రాముఖ్యంగా ప్రసిద్ధి చెందిన ఖైదీగా కనబడుతున్నాడు. ఇటువంటి వ్యక్తి విడిపించబడుతూ వచ్చాడు. కనుక మొదటి తలంపుగా మనం బరబ్బాను గమనిస్తే ప్రసిద్ధి చెందిన ఖైదీగా కనబడుతున్నాడు. రెండవ మాటకు మనం వెళ్దాం. మార్కు సువార్త బైబిల్ గ్రంథములో అందరం తెరచి మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. 7వ వచనం, అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడిన బరబ్బాను ఒకడుండెను. రెండవ మాట మనం గమనిస్తే అతని గురించి బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే అధికారులను ఎదిరించి అనే మాట రాయబడుతూ వచ్చింది. ఈ బరబ్బా ఉన్న దినములలో బరబ్బా ఎలాంటి వాడు అంటే అధికారులను ఎదిరించిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కనుక బరబ్బా అంటే అధికారమును ఎదిరించేవాడు. ఆ దినములలో రోమీలు పరిపాలన చేస్తూ వచ్చారు. ఈ రోమా పరిపాలనకు ఏమాత్రం కూడా లోబడిన వాడుగా, ఈ అధికారమును ఎదిరించిన వాడుగా, అధికారులను ఎదిరించిన వాడుగా, చట్టమును, రోమీల చట్టమును ఎదిరించిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కనుకనే అతని చెరసాల్లో బంధించారు. కనుకనే అతని చెరసాల్లో ఖైదీగా ఉంచారు. కనుకనే అతడు చెరసాల్లో చాలా కాలంగా కనబడుతూ వచ్చాడు. అయితే మనం గమనిస్తే అధికారమును అధికారులను ఎదిరించిన బరబ్బాగా మనకు కనబడుతున్నాడు. కనుక మొదటిగా ప్రసిద్ధి చెందిన ఖైదీగా ఉంటున్నాడు. రెండవదిగా ఈ బరబ్బాను గురించి మనం గమనిస్తే ఈ బరబ్బా మరి ఎలాంటి వాడంటే అధికారమును ఎదిరించిన బరబ్బాగా కనబడుతున్నాడు. మూడవదిగా
మనం దైవ గ్రంథంలో చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం. ఈ బరబ్బాను గురించి బైబిల్లో రాయబడిన మాట లూకా సువార్త 23వ అధ్యాయం. అందరం కలిసి 25వ వచనం మరొకసారి కలిసి అందరం చదువుకుందాం. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయింపబడిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. ఇక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. మొదటి భాగములో అల్లరి నిమిత్తమును అనే మాట రాబడింది. మూడవదిగా ఈ బరబ్బా ఎలాంటి వాడు అంటే చాలా అల్లరి చేసిన వాడుగా కనబడుతున్నాడు. దేశంలో ఎక్కడైతే అల్లరి జరుగుతూ వచ్చిందో ఆ అల్లరికి ప్రాముఖ్య కారకుడిగా కూడా ఉంటూ వచ్చాడు. ఆ దేశంలో రోమీల పరిపాలన కాలంలో చాలా అల్లరి చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అనగా వారిని ఎదిరించి వారికి విరోధముగా పోరాడిన వ్యక్తి, ఎంతో అల్లరి చేసిన వ్యక్తిగా ఈ బరబ్బా మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక ఈ లూకా సువార్త 23వ అధ్యాయం 25వ వచనములో మూడవదిగా బరబ్బాను గురించి రాయబడిన మాట ఏంటంటే అతడు అల్లరి నిమిత్తమే బంధింపబడ్డాడు, అతడు అల్లరి నిమిత్తమే చెరసాల్లో వేయించబడుతూ వచ్చాడు. కనుక ఆయన జీవించిన కాలంలో అల్లరి చేయు వ్యక్తిగాను ఆయనకంటే ఒక పెద్ద టీం ఉంది ఈ బరబ్బాకు. కనుక వారందరినీ కలుపుకొని మరి అనేక స్థలములలో ఎంతగానో అల్లరి చేయించు వచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కనుక బరబ్బాను గురించి రాయబడిన ఈ భాగములో బరబ్బా అల్లరి నిమిత్తం బంధింపబడిన ఖైదీగా మనకు కనబడుతున్నాడు. మూడవదిగా బరబ్బాను గురించి రాయబడిన మాట. నాలుగవ మాటను మనం గమనిస్తే ఇదే లూకా సువార్త 23వ అధ్యాయం 5వ వచనములో నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడి ఉండిన వాణిని. కనుక నాలుగవదిగా నరహత్య నిమిత్తము. నాలుగవదిగా ఈ బరబ్బా ఎలాంటి వాడు, ఎలాగూ అతడు జీవిస్తూ వచ్చాడు అంటే నరహంతకుడిగా బ్రతుకుతూ వచ్చాడు. కనుకనే నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడిన వాడు, నరహత్య చేసిన వాడు, ఎవరినైనా చంపటానికి ఎంత మాత్రం వెనకాడనివాడు, సాహసించి ఎంతమంది అయినను చంపగలిగిన వాడు. కనుక చంపటం అంటే ఏమాత్రం భయపడనివాడు. కనుకనే నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయింపబడిన ఖైదీగా కనబడుతున్నాడు ఈ బరబ్బా. కనుక ప్రియమైన వారులారా, బరబ్బాను గురించి మనం గమనిస్తే నాలుగవదిగా నరహంతకుడు, నరహత్య నిమిత్తము బంధింపబడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇటువంటి వ్యక్తి సిలువకు తప్పించుకున్నాడు. ఈ వ్యక్తికి రోమా గవర్నమెంట్ వారు ఖచ్చితంగా సిలువ శిక్ష వేస్తారు, ఖచ్చితంగా అతన్ని సిలువకి అప్పగిస్తారు. అయితే యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడటం ద్వారా బరబ్బా విడిపించబడుతూ వచ్చాడు. ఇటువంటి ప్రసిద్ధి చెందిన ఖైదీ యేసు ప్రభువారు అప్పగించబడటం ద్వారా విడిపించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అల్లరి నిమిత్తము బంధింపబడిన ఈ బరబ్బా యేసు ప్రభువారు అప్పగించబడటం ద్వారా విడిపించబడుతూ వచ్చాడు. అధికారమును ఎదిరించిన బరబ్బా యేసు ప్రభువారు అప్పగించబడటం ద్వారా ఆయన విడిపించబడుతూ వచ్చాడు. నరహత్య నిమిత్తము బంధింపబడిన ఈ బరబ్బా యేసు ప్రభువారు అప్పగించబడటం ద్వారా విడిపించబడుతూ వచ్చాడు. ఐదవదిగా ఈ బరబ్బాను గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయము 40వ వచనం. 18వ అధ్యాయం 40వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 18:40. అయితే వారు వీని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేక వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఇక్కడ బరబ్బాను గురించి రాయబడిన 5వ మాట ఏంటంటే అతడు ఒక బందిపోటు దొంగగా కనబడుతున్నాడు. కనుక ప్రియమైన వారులారా, ఈ బరబ్బాను గురించి రాయబడిన ఈ 5వ సందర్భాన్ని మనం గమనిస్తే ఆయన జీవించిన కాలంలో చాలా దొంగతనం చేసేవాడుగా కనబడుతూ వచ్చాడు. మరి ఎక్కడైతే దొంగతనం జరుగుతూ వచ్చిందో ఆ దొంగతనములో ఖచ్చితముగా ఈ బరబ్బా యొక్క హస్తం కనబడుతూనే వచ్చింది.
కనుక అతని గురించి దైవ గ్రంథంలో ఇలాగ రాయబడుతూ వచ్చింది. అతడు ఒక బందిపోటు దొంగగా కనబడుతూ వచ్చాడు. ఎన్ని దొంగతనాలు చేశాడో మనకు తెలియదు, మరి ఎంతగా దోచుకున్నాడో మనకు తెలియదు. అయితే అతడు దొంగగా కనబడుతూ వచ్చాడు ఈ భాగంలో. కనుకనే మనం గమనిస్తే ఈ బరబ్బా మనకు ఎలాగూ కనబడుతున్నాడు అంటే ఈ భాగంలో దొంగగా కనబడుతూ ఉన్నాడు. ఈ 5 రకాలైన మాటలు ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ 5 రకాలైన పరిస్థితులలో ఈ బరబ్బా తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. బరబ్బా తన జీవితంలో ప్రసిద్ధి చెందిన ఖైదీగా కనబడుతూ వచ్చాడు. అతికారమును ఎదిరించిన ఖైదీగా, అల్లరి చేసిన ఖైదీగా, నరహత్య చేసిన ఖైదీగా, దొంగతనం చేసిన ఖైదీగా కనబడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మనం అతన్ని చూస్తే ఎవరైనాను రోమన్ గవర్నమెంట్ వారి యొక్క చట్ట ప్రకారం ఖచ్చితంగా ఈ వ్యక్తి సిలువకే పాత్రుడు, ఈ వ్యక్తి ఖచ్చితంగా మరణమునకే పాత్రుడు, ఈ వ్యక్తి ఖచ్చితంగా శిక్షించబడటకే పాత్రుడు. అయితే ఆ దినమున జరిగిన ఆశ్చర్యం ఏంటంటే ఈ బరబ్బా ఎన్నడూ కూడా ఊహించలేదు తాను విడిపించబడతాడు, తాను విడుదల పొందుతానని. బరబ్బా అంతకుముందు ఎన్నడూ కూడా కనీసం ఆలోచించి కూడా ఉండడు. ఎందుకంటే తాను ఎవరో బరబ్బాకు ముందుగా జాగ్రత్తగా ఎరిగినవాడు. తాను ఎటువంటి వాడో, తన జీవితం ఏంటో, తను ఎటువంటి స్థితిలో ఉన్నాడో, తాను ఎటువంటి స్థితిలో చెరసాల్లో బంధింపబడి ఉన్నాడో బరబ్బాకు ఖచ్చితంగా తెలిసే ఉంది. బరబ్బాకు ఖచ్చితంగా తెలుసు, నేను మరణమునకు పాత్రుడినే, నేను సిలువకు పాత్రుడినే, నేను శిక్షకు పాత్రుడినే అని బరబ్బా ఖచ్చితంగా ఎరిగినవాడుగా కనబడుతూ వచ్చాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ దినమున యేసు ప్రభువారు అప్పగించబడుట ద్వారా ఈ బరబ్బా శిక్ష నుండి, సిలువ నుండి, మరణము నుండి తప్పించబడినవాడుగా, విడిపించబడినవాడుగా కనబడుతున్నాడు. ఇది ఎంత గొప్ప మేలు అతని జీవితంలో. ఆయన ఊహించని మేలు, ఆయన అనుకొనని మేలు, ఆయన విడుదల పొందుతానని ఎన్నడూ కూడా ఊహించలేదు. అయితే ఆ దినమున యేసు ప్రభువారు అప్పగించబడుట ద్వారా ఆ వ్యక్తి విడిపించబడుతూ వచ్చాడు, తప్పించబడుతూ వచ్చాడు. అతడు తప్పించబడి ఎంత సంతోషించుంటాడో, ఎంత ఆనందించుంటాడు. ఎందుకంటే అయ్యో నేను సిలువకే పాత్రుడిని, నేను మరణమునకే శిక్షకే పాత్రుడిని, అయితే నాకు బదులుగా ఈ యేసు అనే ఆయన అప్పగించబడ్డాడు కనుకనే నేను విడిపించబడ్డానని తన జీవితాంతరము కూడా అనుకొని ఆ సిలువ మరణాన్ని గురించి అనుకొని, ఆయన చేసిన త్యాగమును గురించి అనుకొని ఆలోచించి నిజంగా ఎంతో కృతజ్ఞత కలిగిన వాడుగా తన మనసులో అనుకునేవాడు. అవును ప్రియమైన వారులారా, మనం ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుంటే దైవ గ్రంథములో నుండి మనం చూసిన విధానములో బరబ్బా ఎలాంటి వాడో ఇది సంగతులు మనం చూస్తూ వచ్చాం. అయితే నేను అంటాను, బరబ్బా కంటే ఈ భూలోకులున్న మనుషులందరూ కూడా అంతకంటే ఇంకా ఎక్కువగా పాపములో ఉన్నవారే. బరబ్బా కంటే భూలోకులున్న మనుషులందరూ కూడా శిక్షకే పాత్రులు. బరబ్బా కంటే భూలోకులున్న మనుషులందరూ కూడా మరణమునకే పాత్రులు. ఎందుకంటే మానవుడు బైబిల్లో రాయబడిన రీతిగా రోమాపత్రిక 7వ అధ్యాయంలో పాపమునకు అమ్మబడిన, కనుక పాపమునకు అమ్మబడిన వారు మనుషులందరూ కూడా మానవుని యొక్క స్వభావం, మానవుని యొక్క జీవితం పాపముతో, అంధకారముతో, అంధకార బంధకములో బంధింపబడి భయంకరమైన పాపములో మానవుడు కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ భూలోకములో బరబ్బా కంటే మనము కూడా ఒకప్పుడు ఘోరమైన పాపులమే. మనమందరం కూడా శిక్షకే పాత్రులము, మనమందరం కూడా దైవోగ్రతకు పాత్రలమై ఉంటూ వచ్చాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో శరీరమకియు మనసుకియు కోరికలను నెరవేర్చుకొనుచు దైవోగ్రతకు పాత్రలుగా మనం ఉంటూ వచ్చాం. మన జీవితాన్ని మనలను పరిశీలిస్తే దైవ గ్రంథంలో చాలా సంగతులు రాయబడుతూ వచ్చింది.
రోమాపత్రికలో మనం చూస్తే మనం ఇంకనూ పాపులమై ఉండగా అనే మాట కనబడుతుంది. భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపులై ఉంటూ వచ్చారు. ఆ రోమాపత్రికలో రాయబడింది, భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు బలహీనుడు అని రాయబడుతూ వచ్చింది. మనం ఎంత బలహీనులమంటే చిన్న పాపమును కూడా మనం జయించలేని ఎంతో బలహీనుడు మానవుడు. కనుక బలహీనుడుగా, దైవోగ్రతకు పాత్రుడుగా, మరి మనుషులందరూ పాపములో కనబడిన వారుగా కనబడుతూ వచ్చారు. మానవుని యొక్క రహస్య పాపాలు గనుక ఒక పేపర్లో రాసి ఎవరికైనా మనం చూపించగలిగితే మన పాపములను బట్టి మనల్ని ప్రేమించేవారు ఎవరు ఉండరు. మనము రాసిచ్చిన ఆ పాపపు పట్టిని బట్టి, మనలో ఉన్న పాపపు పట్టిని బట్టి ఎవరికైనా ఒకవేళ మనం చూపిస్తే మనల్ని నిశ్చయముగా అసహించుకుంటారు. ఒకవేళ చట్టానికి ముందు మన గతకాల పాపపు రహస్య జీవితములను గనుక మనం చూపిస్తే ఏ చట్టం కూడా మనల్ని క్షమించదు. అయితే యేసు ప్రభువారు మన కొరకై అప్పగించబడుట ద్వారానే మనమందరం కూడా తప్పించుకున్న శిక్ష నుండి, మనమందరం కూడా తప్పించుకున్న మరణము నుండి, మనమందరం ఈరోజు ఇక్కడ ఇంత సంతోషంగా దేవుని సన్నిధిలో నెమ్మదిగా మనం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే కారణం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. 2019 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి అరుదించిన యేసు ప్రభు వారు మానవ కోటి ప్రజలందరి పాపపు శిక్ష కొరకై ఆయన మనందరికీ బదులుగా ప్రతిగా ఆయనే అప్పగించబడుతూ వచ్చాడు. ఆయన అప్పగించబడుతూ వచ్చాడు కనుకనే ఈ దినం మనమందరము కూడా తప్పించబడిన వారంగా, శిక్షకు మరణానికి తప్పించబడిన వారంగా ఇక్కడ మనం కూర్చున్నాం. ఎలాగూ బరబ్బా తప్పించబడ్డాడో, ఎలాగూ బరబ్బా మరణానికి, శిక్షకు, సిలువకు తప్పించుకున్నాడో, అలాగే మనమందరము కూడా మరణమునకును రానున్న శిక్షకును తప్పించబడిన వారముగా యేసు ప్రభువారి యొక్క సిలువ మరణము ద్వారా మనము తప్పించబడుతూ వచ్చాం. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఈ దినం అంటారు గుడ్ ఫ్రైడే. ఇది మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. కారణం ఏంటి ఆ శుభం? మన జీవితంలో మంచి జరిగింది. ఏంటా మంచి అంటే మనం తప్పించబడ్డాం. శిక్ష నుండి, మరణము నుండి మనము తప్పించబడ్డాం. యేసు ప్రభు గనుక ఈ భూలోకానికి రాకపోతే, ఆయన అప్పగించబడకపోతే మనం ఇంకనూ పాపలమై ఉండాల్సిందే, మనం ఇంకనూ మరణములో ఉండాల్సిందే, మనం ఇంకనూ ఘోరమైన బ్రతుకులో బ్రతకాల్సిందే. అయితే మనలను విడిపించటానికే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి మనందరికీ బదులుగా ఆయన అప్పగించబడ్డాడు. ఆయన ఏదో బలవంతంగా అప్పగించబడ్డాడు అనుకోబాకండి. అయితే ఆయన అప్పగించబడతాడని తెలుసు యేసు ప్రభు వారికి. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి, యేసు ప్రభు వారి యొక్క మరణం గురించి ముందుగానే ప్రవచనాల్లో రాయబడుతూ వచ్చింది. ఇదేదో సడన్గా లేక అకస్మాత్తుగా జరిగింది కాదు. యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం అనేది ముందుగానే నిర్ణయింపబడుతూ వచ్చింది, ముందుగానే ప్రవచనాల్లో రాయబడుతూ వచ్చింది. కనుకనే జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనలందరినీ ఏర్పరచుకున్న కారణాన్ని బట్టి యేసు ప్రభువారు మనందరికీ బదులుగా ఈ భూలోకానికి వచ్చి తను తానే అప్పగించుకుంటూ వచ్చాడు శిలువ మరణానికి. కనుక ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు శిలువ మరణానికి తను అప్పగించుకున్నాడు. మన మీదికి రావాల్సిన శిక్షను, మరణమును ఆయన రుచి చూచాడు. ఆయన అప్పగించబడి, ఆయన కొట్టబడటానికి, గాయపరచబడటానికి తను తాను సంపూర్ణంగా అప్పగించుకుంటూ వచ్చాడు. ఆ శిలువ మరణ, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారా మానవుని జీవితం ఎంతో ధన్యమవుతూ వచ్చింది. ఎలాగూ బరబ్బా మేలు పొందాడో అలాగే మన జీవితంలో కూడా మేలులు మనం పొందుతూ వచ్చాం. ఆ మేలు ఏంటో త్వరగా ఒక 4 సంగతులు నేను జ్ఞాపం చేస్తాను. మొదటిగా రండి, మత్తయి సువార్త. యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా మనం పొందిన మేలు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ వచనం అందరం కలిసి. అలాగునే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ
పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చనని చెప్పాను. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది. ఆ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు. అనేకులకు ప్రతిగా. భూలోకములో యేసు ప్రభువారు పుట్టక ముందు ఆదాము మొదలుకొని యేసు ప్రభువారు వరకు ఉన్న కాలములో పుట్టిన ప్రతి ఒక్కరకు ప్రతిగా, అనేకులకు ప్రతిగా, అలాగే యేసు ప్రభువారు పుట్టినది మొదలుకొని ఇంక చివరగా పుట్టబోయే వ్యక్తి వరకు అనేకులకు ప్రతిగా ఆయన విమోచన క్రయధనముగా తన్ను తానే అప్పగించుకొనెను. కనుక యేసు ప్రభువారు శిలువ మరణమునకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ప్రతిగా, మనకు ప్రతిగా అప్పగించుకొనుట ద్వారా, శ్రమ పొందుట ద్వారా, సిలువేయబడుట ద్వారా, మరణించుట ద్వారా, ఆయన తిరిగి లేచుట ద్వారా మనందరికీ కలిగిన మేలు ఏంటంటే విమోచనము కలుగుతూ వచ్చింది. ప్రియమైన వారలారా, మనం విమోచింపబడిన వారంగా ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. మనం విమోచించబడ్డామంటే క్రయధనముగా ప్రభు తన ప్రాణాన్ని అప్పగించాడు. అనగా యెషయాలో 53లో ఆయన ప్రాణమును ధారబోసేనని రాయబడుతూ వచ్చింది. ఆయన ప్రాణమును ధారబోసాడని రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువారు తన ప్రాణాన్ని ధారబోయచడం ద్వారా, తన రక్తమును కార్చుట ద్వారా, సిలువకు తను అప్పగించుకొని మరణించట ద్వారా మనమందరము కూడా ఏ పాపం మనల్ని ఏలుతూ వచ్చిందో, ఏ పాపమునకు మనమందరము కూడా బానిసలుగా అమ్మబడిన వారంగా కనబడుతూ వచ్చామో ఆ పాపము నుండి మనమందరం కూడా, ఆ మరణము నుండి, ఆ శిక్ష నుండి విమోచింపబడిన వారంగా కనబడుతున్నాం. ఇది ఎంత గొప్ప ఆధిక్యత! యేసు ప్రభువారు అప్పగించబడట ద్వారా మనమందరము కూడా విమోచింపబడుతూ వచ్చాం. ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా మనం పొందిన విమోచనకై మనం ప్రభుని ఉదయ కాలములో ఆరాధించుటకు బద్ధులమైనాం. ఇది మొదటి మేలు. రెండవ మేలు దైవ గ్రంథములో ఎఫెసులకు రాసిన పత్రిక, ఎఫెసులకు రాసిన పత్రిక 2 అందరం కలిసి 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మీరు మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. కనుక రెండవ మాట మనం గమనిస్తే యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా మనం పొందిన రెండవ మేలు ఏంటంటే బ్రతికింపబడుతూ వచ్చాం. ఒకప్పుడు మనం అందరం కూడా చనిపోయిన వారమే. పాపము చేత అపరాధము చేత చనిపోయి ఉంటూ వచ్చాం. మనం చనిపోయిన వారం. ఆదాములో మనమందరం కూడా చనిపోయిన వారమే. మొదటి మానవుడైన ఆదాము ద్వారా, ఆదాము యొక్క అవిధేయత ద్వారా పాపము ద్వారా మరణం ప్రవేశించింది. కనుక ఈ పాపం మనుషులందరి మీద ఏలుబడి చేర్చు వచ్చిన కారణాన్ని బట్టి మనుషులందరూ కూడా మరణములో కనబడుతూ వచ్చారు. మనుషులందరూ కూడా మరణములో ఉన్న మానవుని, చనిపోయిన మానవుని బ్రతికించటానికే యేసు ప్రభువారు మనందరికీ ప్రతిగా ఆయన తన్ను తానే బలియాగముగా అప్పగించుకున్నాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజడి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా ఆ యేసు ప్రభువారి ద్వారా మనమందరం కూడా బ్రతికించబడిన వారంగా కనబడుతున్నాం. ఈరోజు భౌతికంగా సజీవులమే, ఆత్మీయం కూడా మనలను ప్రభు సజీవులనుగా మారుస్తూ వచ్చాడు. ఒకప్పుడు ఆత్మీయంగా చనిపోయిన వారం. ఆదాములో మనమందరం కూడా, ఆదాము యొక్క మరణమును బట్టి మనమందరం కూడా చనిపోయిన వారమే. అయితే యేసు ప్రభువారి యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానము ద్వారా మనమందరం కూడా బ్రతికించబడిన వారంగా కనబడుతున్నాం. మనల్ని బ్రతికించటానికే యేసు ప్రభువారి భూమి మీదకి వచ్చాడు.
ఇది మన జీవితంలో యేసు ప్రభువారి యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానము ద్వారా మనకు కలిగిన రెండవ మేలు. మూడవ మేలు మనం చూస్తాం. కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి 15వ వచనం చివరి భాగాన్ని మనం చదువుదాం. చివరి భాగాన్ని మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసిన మన అపరాధములన్నిటినీ క్షమించి. చాలు. ఇక్కడ కనబడే మూడవ మాట ఏంటంటే క్షమించి అనే మాట. యేసు ప్రభువారి యొక్క శిలువ మరణం గురించి రాయబడిన వచనం. మనకు సమయం లేదు కాబట్టి అవసరమైన మాటను జ్ఞాపం చేస్తున్నాను. ఈ 13 నుండి 15 వచనం వరకు యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా ఆయన భూస్థాపన చేయబడి తిరిగి లేచడం ద్వారా పొందిన మేలేంటో రాయబడుతూ వచ్చింది. ఆ మేలు ఏంటంటే అపరాధములన్నిటినీ క్షమించి అనే మాట రాయబడుతూ వచ్చింది. కనుక మూడవ మేలు మన అపరాధములన్నీ కూడా క్షమించబడుతూ వచ్చింది. భూలోకములో ఎవరైనా మనల్ని క్షమించేవారు ఉన్నారా అంటే ఎవరు మనల్ని క్షమించేవారు లేరు. ఒకవేళ మనం చేసిన తప్పులు గనుక, మనం చేసిన పొరపాటులు గనుక, మనం చేసిన పాపములను గనుక మన ఇంటిలో వారికి ఎవరికైనా చెబితే మళ్ళీ ఎవరు కూడా క్షమించరు. ఒకవేళ చట్టానికి చెబితే చట్టం కూడా మనల్ని క్షమించదు. అయితే యేసు ప్రభువారు ఆయన మనకు ప్రతిగా అప్పగించబడి సిలువకు ఆయన మరణించి సమాధించబడి తిరిగి లేచడం ద్వారా మనమందరం కూడా మన అపరాధములన్నీ కూడా క్షమించబడుతూ వచ్చింది. అంటే యేసు ప్రభువారు ఎందుకొరకై ఈ భూలోకానికి వచ్చి మన కొరకై అప్పగించబడ్డాడంటే మన పాపములు మన అపరాధములు క్షమించబడాలని. ఒకవేళ యేసు ప్రభువారు సిలువేయబడకపోతే, ఆయన మరణించకపోతే మన అపరాధములు క్షమించబడకుండా అలాగే ఉండేది. అయితే యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా ఈ దినము మనము క్షమించబడిన వారంగా ఇక్కడ కూర్చోన్నాం. ఇది ఎంత గొప్ప మేలు, ఆధిక్యత. క్షమించబడిన వారంగా కనబడుతున్నాం. నాకు తెలుసు, చెన్నైలో ఒకప్పుడు ఆటో శంకర్ అని ఒక అతడు ఉండేటివాడు. అతడు తన ఇంటిలో ఉన్నవారిని దాదాపుగా ఒక 6-7 మందిని చంపి గోడకు అలాగే బూడ్చిపెట్టాడు. తన ఇంటిలోనే గోడకు నిలబెట్టి అలాగే బూడ్చిపెట్టాడు. తను ఎవరు చూడలేదనుకుంటూ వచ్చాడు. ఒకరోజు ఆ విషయం బయటకు తెలిసి అతన్ని బంధించారు. అతన్ని బంధించి చెరసాల్లో వేయించారు. అతడికి ఉరిశిక్ష విధించబడుతూ వచ్చింది. మెడ్రాస్ సెంట్రల్ జైల్లో అతడు ఖైదీగా ఉంటూ వచ్చాడు కొన్ని సంవత్సరములు. ఆ సందర్భంలో ఒక దైవజనుడు ఆయనకు ప్రభు యొక్క సువార్తను అందిస్తూ వచ్చాడు. జైల్లోకి వెళ్ళి దేవుని ప్రజలు పత్రికలు ఇచ్చే సువార్తను చెప్పే సందర్భం అది. ఆ ఆటో శంకర్కి కూడా సువార్త అందించబడుతూ వచ్చింది. అయితే దేవుని బిడలారా, ఆ ఆటో శంకరు అక్కడే యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా దేవుడిగా స్వీకరించాడు. ఆయన చేసిన పొరపాటులు పాపాలు అన్నీ కూడా క్షమించబడి తర్వాత ఆయన ఉరిశిక్ష విధించబడి చనిపోయాడు. నేను అనుకుంటున్నాను ఆయన పాపములన్నీ అపరాధములన్నీ ఆ చెరసాల్లోనే క్షమించబడుతూ వచ్చింది. ఒకవేళ భూమి మీద చట్టం క్షమించకపోవచ్చు, భూమి మీద మనుషులు క్షమించకపోవచ్చు. అయితే యేసు ప్రభువారు మన అపరాధముల నిమిత్తమై క్షమార్పణ కొరకై క్షమించటానికే ఆయన కల్వరి శిలువకి వెళ్ళాడు. మన కొరకై మనకు బదులుగా అప్పగించబడుతూ వచ్చాడు. తద్వారా మన అపరాధములన్నీ క్షమించబడుతూ వచ్చింది. ఎలాగూ బరబ్బా విడిపించబడ్డాడో శిక్ష నుండి, మనము కూడా శిక్ష నుండి విడిపించబడి తప్పించబడిన వారంగా ఉన్నాం. మన అపరాధములన్నీ క్షమించబడింది. ఇది మూడవ మేలు. నాలుగవ మేలు చూద్దాం. సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 12వ వచనం అందరం కలిసి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొందెను. గవని వెలుపట శ్రమ పొందెను. యేసు ప్రభువారు యెరూషలేముకు వెలపట, గవని వెలపట ఆయన శ్రమ పొందాడు. కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. మన నిమిత్తమై, మన అందరి కొరకై, మనందరికి ప్రతిగా ఆయన అప్పగించబడి గవని వెలుపల శ్రమ పొందుతూ వచ్చాడు, కొట్టబడుతూ వచ్చాడు, అవమానపరచబడుతూ వచ్చాడు. అలాగూ
ఆయన కొట్టబడటానికి కారణం ఏంటి అంటే మనలందరినీ పరిశుద్ధపరచుటకై. భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా తన పాపపు స్థితిని బట్టి అపవిత్రుడిగా కనబడుతూ ఉన్నాడు. కనుక భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా అపవిత్రతలో కనబడుతూ వచ్చాడు. కనుక దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని రాజ్యములోకి మానవుడు చేరుకోవాలంటే మానవునికి పరిశుద్ధత అవసరం. కనుక మానవుడు పరిశుద్ధపరచబడటానికే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మానవులందరికీ ప్రతిగా తను తానే అప్పగించుకొని తన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తమును మన కొరకై కార్చుట ద్వారా, శ్రమ పొందుట ద్వారా, మరణించుట ద్వారా మనమందరం కూడా పరిశుద్ధపరచబడిన వారము. యెషయాలో రాయబడింది, పరిశుద్ధులని పేరు పెట్టబడుతూ వచ్చింది. ఈ దినం మనం పరిశుద్ధులని పిలువబడుతున్నాం, పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడుతూ వచ్చాం. ప్రభువే తన స్వరక్తము చేత మనలను పవిత్రపరుస్తూ వచ్చాడు. మనకు ప్రతిగా మరణించుట ద్వారా, మనకు ప్రతిగా అప్పగించబడి శ్రమ పొందుట ద్వారా, ఆయన అమూల్యమైన నిర్దోషమైన రక్తము ద్వారా మనమందరం కూడా పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఇది ఎంత గొప్ప మేలు కదా. కనుక ఈ ఉదయకాలములో యేసు ప్రభువారు మనకు ప్రతిగా అప్పగించబడుట ద్వారా మనమందరం కూడా పరిశుద్ధపరచబడ్డాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను, మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక అందరం కలిసి 3వ అధ్యాయం 13-14 అందరం కలిసి చదువుకుందాం. 13-14 వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాప నుండి విమోచించెను. ఇందుని గురించి రాయబడిన మాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడినది. కనుక ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు మనకు ప్రతిగా అప్పగించబడ్డాడు, మనకు ప్రతిగా సిలువేయబడుతూ వచ్చాడు, మనకు ప్రతిగా మరణశిక్ష అనుభవిస్తూ వచ్చాడు. ఆయన సిలువలో వేలాడి తీయబడటం ద్వారా మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. అయితే మనమందరము కూడా ఆశీర్వాదము పొందాలని, మన మీద ఏలుతున్న శాపమును తీసివేసి ఆయనే శాపగ్రస్తుడుగా సిలువ మీద వేలాడి మనలందరినీ ఆశీర్వదించటానికి ఇష్టపడ్డాడు. ఇదన మనం ఆశీర్వదింపబడిన వారంగా ఇక్కడ మనం కూర్చొని ఉన్నామంటే కారణం యేసు ప్రభువారు మనందరి నిమిత్తమై సిలువలో వేలాడి శాపగ్రస్తుడుగా వేలాడుట ద్వారా మనమందరం కూడా ఆశీర్వాదమును పొందుతూ వచ్చాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనం పొంది ఉంటున్నాం. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం ప్రకారం చేతులెత్తి వారిని ఆశీర్వదించనని రాయబడుతూ వచ్చింది. అలాగే 1 దినవృత్తాంతం 17వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా ఆశీర్వదించినట్ల అదెన్నటికీ ఆశీర్వాదంగా ఉండును. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మన మీదకి కుమ్మరిస్తూ వచ్చాడు. శాపమునకు మనమందరం కూడా పాత్రలము. అయితే ఆ శాపమును ఆయన తీసివేసి ఆయన సిలువలో శాపగ్రాహిగా వేలాడి మనలందరినీ కూడా ఆశీర్వాదములోకి తెచ్చాడు. ఇది ఎంత గొప్ప మేలు మన జీవితంలో. కనుక ప్రియమైన వారులారా, సిలువకు తప్పించుకున్న వ్యక్తి బరబ్బా. ఈ బరబ్బా సిలువకు, శిక్షకు, మరణమునకు ఆయన తప్పించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆయన ఎలాగూ తప్పించబడ్డాడు, ఎలాగూ మేలు పొందాడు అంటే యేసు ప్రభువారు అప్పగించబడుట ద్వారానే ఆయన పొందుతూ వచ్చాడు. ఈ దినం మనం ఈ 5 అంతలైన మేలు ఆశీర్వాదములు పొంది ఉన్నామంటే యేసు ప్రభువారు మనందరికీ ప్రతిగా అప్పగించబడుట ద్వారానే, ఆయన సిలువేయబడుట ద్వారానే మనము ఇటు 5 అంతలైన ధన్యతలోకి తీసుకురాబడుతూ వచ్చాం. అందుకనే గుడ్ ఫ్రైడే ఇది మనకి ఎంతో శుభదినము. మన జీవితంలో శుభము జరిగిన దినము, మన జీవితంలో మేలు జరిగిన దినము, మనం ఎంతో ధన్యులము. కనుక ప్రియమైన వారులారా, ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఉంచుకొని మన జీవితంలో ప్రభు చేసిన మేలును బట్టి, ఆయన శిలువ మరణము ద్వారా మనం పొందిన మేలును బట్టి
మనం హృదయమార ఆరాధించినట్లు, మరి ఆరాధనే ప్రభు అంగీకరించినట్లు ప్రభు మనకు సహాయపనుగాక.